హాయ్ అండి. ఈరోజు నేను మా ఊళ్ళో గ్రామదేవత గుబ్బాలదేవి గుడికొచ్చానండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ఏంటి వెనకాల ఈ పిల్లలు, ఏంటి చిన్నపిల్లలు అని అందరూ అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు అక్షరాభ్యాసం అండి గ్రామదేవత గుడిలోని. తిను మా అన్నయ్య గారు పాప అండి. హాయ్ చెప్తుంది అందరికీ. హాయ్. మా అన్నయ్యకి స్కూల్ ఉందండి. అందుకని స్కూల్లోని ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యి పిల్లలందరికీ అక్షరాభ్యాసం పూజ చేయిస్తున్నాడండి. అందుకనేసి ఇక్కడ పూజ జరుగుతుందనమాట ఈ గుళ్ళోని. అందరికీ స్లేట్లు, స్లేట్ పెన్సిల్స్ పంచిపెట్టారు. మా అన్నయ్య గారు పాప అండి. తను పూజ చేస్తుందని మమ్మల్ని అందరినీ పిలిచాడు మా అన్నయ్య. మేము వచ్చామన్నమాట. ఇగోండి పిల్లలందరూ చాలా మంచిగా కూర్చున్నారండి. అందరూ ఒక్కొక్క స్లేట్ పట్టుకొని దండం పెట్టుకుంటున్నారు. పంతులు గారు ఎలా చెప్తే అలా ముద్దు ముద్దుగా పూజ చేస్తున్నారండి. మా అన్నయ్య గారు పాప ఇదిగో పూజ చేస్తుందండి వినాయకుడి మీద అక్షింతలేసి. ఎవరో చేయగారు తనే చేస్తాడు చూడండి, బొట్లు పడుతుంది. తను కూడా బొట్టు పెట్టేసుకుంటుందండి. పిల్లలందరూ భలే ముద్దుగా చేస్తున్నారండి. పంతులు గారు ఏ మంత్రాలు చెప్తే ఆ మంత్రాలన్నీ బాగా చదువుతున్నారండి. అందరూ మంచి బాగా రెడీ అయ్యి కూడా వచ్చారండి. బాగానే చాలా బాగుంది చూడడానికి పిల్లలందరినీ. ఇదిగోండి పూజ అయిపోయింది. ఇప్పుడు పంతులు గారు పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఫ్యూచర్లో మంచిగా వాళ్ళు అనుకున్నది డాక్టర్లు, మంచి మంచి ఇంజనీర్స్ అవ్వాలనేసి ఆశీర్వదిస్తున్నారు. తర్వాత పిల్లలందరికీ ప్రసాదం పంచిపెట్టారండి స్కూల్లో స్టాఫ్. తర్వాత మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళామండి. మా పిన్నులు అందరం కలిపి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చేసుకొని దర్శనం పూర్తయిపోయాక మేము ఇంటికి వచ్చామండి. పిల్లలందరినీ అలా స్కూల్ తీసుకెళ్ళిపోయారండి. ఇదండి అక్షరాభ్యాసం స్టార్ట్